హాయ్ మై డియర్ సింగరేణి యాస్పిరెంట్స్. మనకు సింగరేణి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తుంది. ఫస్ట్ సిలబస్ ఇవ్వలేదు, తర్వాత సిలబస్ ఇచ్చింది. దాని తర్వాత ఎగ్జామినేషన్ డేట్ సెకండ్ నోటిఫికేషన్కి అన్ఎక్స్పెక్టెడ్గా ఎగ్జామ్ డేట్ ఇచ్చేసింది. దాని తర్వాత ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే నిన్న హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే లింక్ పెట్టింది. బట్ చాలామందికి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవ్వట్లేదు సార్. ఆల్మోస్ట్ ఈరోజు మార్నింగ్ నుంచే నేను ఒక 40 కాల్స్ వరకు అటెంప్ట్ చేశాను సార్. అందుకని వీడియో చేస్తున్నాను. జనరల్గా మీరు లాగిన్ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత దానిపైన హాల్ టికెట్స్ డౌన్లోడ్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ మిమ్మల్ని యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది సార్. జనరల్గా మన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడానికి యూజర్ ఐడి మీ దగ్గర ఆల్రెడీ ఉండుంటుంది. మన యూజర్ ఐడి ఎలా ఉంటుంది సార్ అంటే ఈ విధంగా ఉంటుంది సార్. ఫస్ట్ SCCL అని, దాని తర్వాత ఒక 11 నెంబర్స్ ఎంతో ఉంటాయి సార్. మొత్తం 15 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, 15 క్యారెక్టర్స్. అందులో ఫస్ట్ 4 SCCL అని, దాని తర్వాత 11 క్యారెక్టర్స్ వచ్చేసి నెంబర్స్ ఉంటాయి. 022 400 ఏదో ఒకటి. ఆ యూజర్ ఐడి టైప్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఏం టైప్ చేయాలి సార్? పాస్వర్డ్ ఏం టైప్ చేయాలంటే జనరల్గా మీకు ఓల్డ్ పాస్వర్డ్ ఒకటి మీ మెయిల్కి వచ్చి ఉంటుంది. మీరు ఎప్పుడైతే అప్లై చేశారో అప్పుడు ఒక ఓల్డ్ పాస్వర్డ్, అప్పుడు పాస్వర్డ్ వచ్చి ఉంటుంది. ఆ పాస్వర్డే ఉంటే అదే ఎంటర్ చేయండి. అయితే ఆ పాస్వర్డ్ మర్చిపోయి మీరేం చేస్తారంటే ఇప్పుడు ఫర్గాట్ పాస్వర్డ్ కొడతారు. ఫర్గాట్ పాస్వర్డ్ కొడితే ఒక న్యూ పాస్వర్డ్ కూడా ఇప్పుడు వస్తుంది. అది కూడా ఎంటర్ చేస్తారు. ఏదైనా ఆన్సర్ ఏదైనా అది ఇన్వాలిడ్ అని వస్తుంటుంది. ఎందుకు ఇన్వాలిడ్ అని వచ్చుంటుంది అంటే ఈ పాస్వర్డ్ వచ్చిన తర్వాత అదంతా చైనీస్ భాషలో ఉంది అని మన భాషలో మీరు ఇంకొక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఉంటారు. అప్పుడే మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ అది క్రియేట్ చేసుకొని ఉంటే దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. మీరు ఎంటర్ చేసేటప్పుడు పాస్వర్డ్స్లో దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఇది మీకు ఐడియా ఉందా లేదా అనేదే ఇక్కడ మ్యాటర్. ఈ పాస్వర్డ్ మీరు ఓన్గా క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ మీ దగ్గర ఉంటే ఇది ఇవ్వండి. ఇది ఐడియా లేదు అంటే ఒకసారి మీరు ఒకవేళ పాస్వర్డ్ ఏది క్రియేట్ చేసుకొని ఉండకపోయి ఉంటే ఈ ఓల్డ్ పాస్వర్డ్ మీ మెయిల్కి వచ్చి ఉంటుంది సార్. మీరు అప్లై చేసిన డేట్ని బట్టి మెయిల్లో చెక్ చేయండి, అక్కడ ఉంటుంది సార్. ఇది సెకండ్ ప్రయారిటీ అనమాట. ఇవి రెండు నాకు గుర్తులేవు సార్ అంటే మీరు న్యూ పాస్వర్డ్ అని కొడతారు, మీకు ఒక పాస్వర్డ్ పంపిస్తాడు మెయిల్కి, మెయిల్ ఐడికి అండ్ మొబైల్ నెంబర్కి. ఇది ఎంత ఎంటర్ చేసినా అది రాంగ్ అనే చూపిస్తుంది సార్ అని ఎక్కువ మనకు కాల్స్ వస్తున్నాయి సార్. ఈ న్యూ పాస్వర్డ్ చాలా పెద్దగా ఇచ్చినాడు సార్, అది ఎంటర్ చేస్తే ఇన్వాలిడ్ అనే చూపిస్తుంది సార్ అని చాలా ఎక్కువ వస్తున్నాయి సార్. ఈ పాస్వర్డ్ కన్నా మీరు ఓల్డ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయడానికే ట్రై చేయండి. అది లేకపోతే మీరు ఓన్గా ఇంకేమైనా క్రియేట్ చేసుకుని ఉంటే అది ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. అయితే మనకు మొత్తము 8 అటెంప్ట్స్ ఇస్తున్నాడు సార్ పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి. ఆ 8 అటెంప్ట్స్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఓకేనా? ఒకవేళ మీరు 8 అటెంప్ట్స్ చేసిన తర్వాత కూడా అది రాకపోతే 9th అటెంప్ట్కి ఏమని వస్తుందంటే యువర్ అకౌంట్ బ్లాక్డ్ అని వస్తుంది. ఇక మీరు ఏం చేసినా వేస్టే. మళ్ళీ ఒక 12 అవర్స్ ఎంతో టైం తీసుకుంటుంది. మళ్ళీ 12 అవర్స్ తర్వాత మళ్ళీ 8 అటెంప్ట్స్ ఇస్తున్నాడు అనమాట. సో ఇక్కడ మనకు కావాల్సింది మీరేమన్నా ఓన్గా క్రియేట్ చేసుకున్నారా? క్రియేట్ చేసుకుని ఉంటే అదే మీ పాస్వర్డ్ అయి ఉంటుంది. ఇది కాకపోయింది అనుకోండి, ఓల్డ్ పాస్వర్డ్ మీ మెయిల్లో వెతకండి, అక్కడ వస్తుంది, అది మీ పాస్వర్డ్ అయి ఉంటుంది. ఈ న్యూ పాస్వర్డ్ అందరూ కొడుతున్నారు, బట్ దానికి మన హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవ్వట్లేదు సార్. ఇప్పటి వరకు ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఏదో ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది, హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. ఇది హెల్ప్ లైన్ నెంబర్. హాల్ టికెట్స్ డౌన్లోడ్లో ఏదైనా ఇష్యూ వస్తే నాకు కాల్ చేయండి అని సింగరేణి అయినా ఇచ్చిన నెంబరు. కానీ మీరు కష్టపడి కాల్ చేస్తే ఒక 10 నిమిషాలు లైన్లో ఉంటారు కానీ వాళ్ళు వెయిట్ చేయరు. వాళ్ళు ఎంతసేపు మనీ కట్టించుకోవడం వరకే, రిప్లై ఇవ్వడం వరకు లేదు అని చాలామంది ఫైర్ అయినారు. బట్ మనం ఎంత ఫైర్ అయినా మనకు వచ్చేదేం లేదు సార్ వాళ్ళ పైన. జనరల్గా అలానే ఉంటుంది, మనకు తెలిసిన ఇష్యూ అది. జనరల్గా ఏదైనా ఇష్యూ వస్తే ఒక క్యాండిడేట్ కాల్ చేసిన వెంటనే రిప్లై ఇచ్చేంత సీన్ అక్కడ లేదు. అంతెందుకు మీరందరూ చెప్తుంటే నేనే కాల్ చేస్తున్నాను, 8 minutes నేనే దాన్ని ఏమంటారు హోల్డ్లో ఉన్నాను, అయినా సరే వాళ్ళు ఎవరు లిఫ్ట్ చేయలేదు సార్.
ఈ నెంబర్ యాక్చువల్గా. ఈ నెంబర్ కాకపోతే ఇంకా ఏమన్నా ఉంటే మెయిల్ చేయండి అని ఒక నెంబర్ ఇచ్చాడు సార్. rc.helpdesk@scclmines.com అని ఒక నెంబర్ ఇచ్చాడు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే దీనికి మెయిల్ చేయండి అని. ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే దీనికి మెయిల్ చేయడానికి ట్రై చేయండి. రిప్లై వస్తుందా అని మాత్రం నన్ను అడగొద్దు సార్, అది సింగరేణి, అది వస్తుందో లేదో తెలియదు సార్. ఓకేనా? సో ఇది సింగరేణి హాల్ టికెట్స్. ఇక్కడ ఒకటి మీ యూజర్ ఐడి ఎంటర్ చేసి, రెండవది మీ దగ్గర ఒక ఓల్డ్ పాస్వర్డ్ ఉంది, మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఉంది, ఇంకొక న్యూ పాస్వర్డ్ ఉంది. దేన్ని ట్రై చేస్తారో దాన్ని ట్రై చేసి కింద కొన్ని క్యాప్చా ఇస్తున్నాడు, అవి ఎంటర్ చేయమని. ఆ క్యాప్చాలు కూడా మినిమం 7-8 ఇస్తున్నాడు. అందులో ఏది క్యాపిటల్ లెటర్ అర్థమై చావట్లేదు, ఏది స్మాల్ లెటర్ అర్థమై చావట్లేదు. ఏదో 2-3 ఇవ్వచ్చు. సరే, పకడ్బందీగా చేస్తున్నాడేమో మరి. ఇంతవరకు పేపర్ లీకేజ్లలోనే ఉండేది, క్వశ్చన్ పేపర్లు అమ్ముకోవడంలో ఉండేది, ఏది హెడ్సెట్ పెట్టుకొని ఎగ్జామ్ రాసే దాంట్లో ఉండేది. బట్ ఇప్పుడేమన్నా పకడ్బందీగా చేస్తున్నాడేమో మరి, అంత పకడ్బందీగా ఇస్తున్నాడు. ఒకవేళ ఎలాంటి స్కీములు లేకుండా నీట్గా ఎగ్జామ్ జరిగితే అదే మనకు చాలు. సో ఈ విధంగా మోస్ట్లీ ఎవరిదైనా అకౌంట్ బ్లాక్ అయినా సరే మళ్ళీ వస్తుంది, టెన్షన్ పడద్దు. 12 hours ఎంతో టైం తీసుకొని మళ్ళీ వస్తుంది. ఓకేనా? సో ఇలాంటి వాటికి సొల్యూషన్స్ సార్, నాకు రావట్లేదు అనే సొల్యూషన్కి ఆన్సర్ ఎవరి దగ్గర ఉండదు సార్. ఒకటి మనము మెయిన్ ఆఫీస్ ఆఫ్ సింగరేణికి వెళ్ళడమే, లేదంటే వీళ్ళు ఏమన్నా ఏది మన దేవుళ్ళు ఏదో అవుతారు కదా, అట్లా ప్రత్యక్షమైనట్టు వీళ్ళు ఏమన్నా ఫోన్ లిఫ్ట్ చేసి మనకి ఏమైనా రిప్లై ఇస్తే తప్ప. అంతేగాని మన దగ్గర అయితే ఏం లేదు. ఇది ప్రొసీజర్. మీ యూజర్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఓల్డ్ పాస్వర్డ్ లేదంటే మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ యూజ్ చేయండి. ఈ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఆ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవ్వట్లేదు. ఇంకా ఇది ఒక మొబైల్ నెంబరు, ఇది మొబైల్ నెంబర్ హెల్ప్ లైన్ది, అది లిఫ్ట్ చేస్తారని నేనైతే గ్యారంటీ ఇవ్వట్లేదు, బికాజ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఆల్రెడీ. ఇది కూడా రిప్లై ఇస్తారని తెలియదు, బట్ మనం చేయాలి కాబట్టి ఏమన్నా అనుకుంటే దీనికి చేయండి అమ్మా. చాలామంది కాల్స్ చేస్తున్నారు, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఇది పక్కన పెట్టి క్వశ్చన్ పేపర్ ఎట్లయినా డౌన్లోడ్ అవుతాయి. ఇంకా చాలా టైం ఉంది, 6th కదా, ఇంకా 4-5 రోజులు టైం ఉంది. మీ ప్రిపరేషన్ మాత్రం స్టాప్ చేయొద్దు, అది చేసుకుంటూ ఇది కూడా ప్రిపరేషన్ కూడా కంప్లీట్ చేయండి. అందరికీ డిప్లొమా వాళ్ళకి, మన దగ్గర తీసుకున్న బీటెక్ వాళ్ళకి టెస్ట్ సిరీస్ పెడుతున్నాము యాప్లోనే. అది కాకుండా సింగరేణి ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ ఆల్మోస్ట్ ఈరోజు లాస్ట్ సబ్జెక్ట్ వైజ్, దాని తర్వాత గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి, అందరూ రాస్తున్నారు అనుకుంటున్నాను. ఇఫ్ పాసిబుల్ ఈరోజు ఈవినింగ్ ఇండక్షన్ మెషిన్ లైవ్ పెడతాను సార్. ఒక 1 hourలో ఇండక్షన్ మెషిన్ కంప్లీట్ చేయడం ఎలా, ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్లని కాదు, ఇంపార్టెంట్ క్వశ్చన్లు డిస్కస్ చేస్తాను. ఎవరైతే ఆల్రెడీ సాయి మీద దిల్సుఖ్ నగర్ ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రీవియస్గా ఎప్పుడు తీసుకున్నా సరే వాళ్ళందరికీ లైవ్ వస్తుంది సార్ మన యాప్లో. ఓకేనా? టైమింగ్స్ నేను వాట్సాప్ గ్రూప్లలో పెడతాను సార్. రైట్, థ్యాంక్ యూ సార్.